ఇక హీరో నందమూరి బాలకృష్ణ కాకినాడ పోర్టు ప్రాంగణంలో జరుగుతున్న తన తాజా చిత్రం ఎన్బీకే 111 షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. డైరెక్టర్ గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. గెట్ వెల్ సూన్ బాల బాబాయ్ అంటూ ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. చిత్రవరి ప్రముఖ సినీ నటుడు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం తన సినిమా షూటింగ్ లో భాగంగా కూడా గాయపడ్డట్టు కూడా తెలుస్తోంది. తన మోకారులో చిన్న మజిల్ ఏదైతే ఉంటుందో మజిల్ తీయనైనట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇటు నందమూరి బాలకృష్ణ అదే విధంగా దర్శకుడు గోపిచంద్ మల్లేని ఇద్దరి భాషల్లో కూడా చిత్రీకరిస్తున్నటువంటి ఎన్బీకే 111కు సంబంధించిన సినిమా షూటింగ్ అయితే ఈ రోజు కాకినాడ పోర్ట్ లో అయితే జరుగుతుంది. దీంట్లో కొన్ని కీలక యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ కీలక యాక్షన్ సీన్ లో భాగంగా ఇటు ఆ ప్రముఖ నటుడైనటువంటి మంచు మనోజ్ అదే విధంగా ఆ బాలకృష్ణ ఇద్దరు కలిసి యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో ఒక్కసారి కూడా బాలకృష్ణకి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా తన మోకాల వద్ద మజిల్ టీయర్ అయినట్టు కూడా స్పష్టమవుతుంది. వెంటనే సినీ వర్గాలు అక్కడ ఉన్నటువంటి షూటింగ్ స్పాట్ ని నిలిపివేసి హుటౌట్ ను కూడా దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ డాక్టర్స్ ఒక ప్రాథమికంగా కూడా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో డాక్టర్స్ పూర్తిగా కూడా పరిశీలించి ఒక చిన్న అంటే మైనర్ సర్జరీ చేసినట్టు కూడా తెలుస్తోంది. కేవలం ఒక గంట వ్యవధిలోనే ఆ సర్జరీ పూర్తి చేసి అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు, కేవలం కాల్ వద్ద చిన్న మైనర్ ఇంజరీ జరిగినట్టు కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఆయన కోలుకుంటారు, డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. సో ఈ క్రమంలోనే ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి కొడుకు వరుస అయ్యేటువంటి ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ కూడా ఇటు బాలబాబాయ్ ఖచ్చితంగా మీరు తొందర రికవరీ అవ్వాలంటూ కూడా కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా లోకేష్ తో పాటు ఆ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము తదితర సినీ వర్గాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ట్వీట్ల రూపంలో అతను తొందరగా కోలుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఇటు గోపిచంద్ మల్లేని అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో ఒక సినిమా ఇప్పటికే వీరసింహారెడ్డి అనే పేరుతో కూడా ఒక సినిమా వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని కోట్లు కొనుగొట్టి పెద్ద ఎత్తున కూడా అది హిట్ అయిన నేపథ్యంలో మనందరం చూసాం. సో అలాంటి సినిమానే మళ్ళీ వాళ్ళిద్దరి భాగస్వామ్యంలో కూడా మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఆ నేపథ్యంలో కూడా పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ అయితే ఈ సినిమాలో ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి సినిమా సంబంధించిన టైటిల్ ఏమనుకోలేదు కాబట్టి ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్ తో కూడా సినిమా ముందుకెళ్తున్న క్రమంలో కాకినాడ పోర్ట్ లో అయితే మొత్తంగా అయితే దానికి షూటింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో బాలకృష్ణ సినిమా అంటేనే మనందరికీ తెలుసు, సాధారణంగా పాటలు ఎన్ని ఉంటాయో యాక్షన్ సీన్స్ ఖచ్చితంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఎంత చిన్న సినిమా అయినా కూడా బాలకృష్ణ అంటే ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్రమంలోనే డైరెక్టర్ పెద్ద పెద్ద భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఏ యాక్షన్ సీన్ అయినా ఈజీగా చేసేటువంటి బాలకృష్ణ ఈ రోజు కూడా ఆ నేపథ్యంలోనే చేస్తున్న క్రమంలో ఒక్కసారి కూడా స్లిప్ అయి పడిపోవడంతో కాళ్ళ దగ్గర అయితే ఇంజరీ జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి సినీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు గోపిచంద్ మల్లేని కూడా దీనిపైన ప్రత్యేకంగా కూడా సంబంధించిన ట్వీట్ వేదిక కూడా అతను స్పందించారు. మొత్తంగా అయితే అతన్ని హాస్పిటల్కి తరలించి బాలకృష్ణకి సరైన చికిత్స అందిస్తున్నట్టు కూడా దర్శకుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే ఇటు పోస్ట్ పోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా బాలకృష్ణ కోలుకొని పూర్తిగా డిశ్చార్జ్ అయిన తర్వాత షూటింగ్ మళ్ళీ పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు కూడా దర్శకుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరి అక్రమ్, ఇలాంటి సన్నివేశాల్లో యాక్షన్ సీన్స్ లో డ్యూప్ ని ఉపయోగిస్తారు. మరి డ్యూప్ లేకుండా స్వయంగా బాలకృష్ణ ఈ స్టంట్స్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా రావాలి. సాధారణంగా ఎలాంటి సినిమాకైనా ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా ఖచ్చితంగా డూప్లను యూజ్ చేస్తూ ఉంటారు. ఎలాంటైనా భారీ యాక్షన్ ఉంటే డూప్లే వాళ్ళు స్టంట్ చేస్తూ ఉంటారు. సో బాలకృష్ణకు సంబంధించిన సినిమాలలో కూడా డూప్లను ఉపయోగిస్తారు. కాకపోతే ఎక్కువ పోర్షన్ వరకు కూడా బాలకృష్ణని స్క్రీన్ పైన కనిపించాలన్న ఒక జీల్ అతను ఉంటుంది కాబట్టి మనందరం కూడా సరదాగా అతని నటసింహం అంటూ కూడా పిలుస్తుంటాం. ఎందుకంటే అతను ఎలాంటి యాక్షన్ అయినా ఇంత ఏజ్ లో కూడా అతను సంబంధించిన డాన్స్ చెప్పలే కానీ అవన్నీ కూడా అతను మేనేజ్ చేస్తారు కాబట్టి అతని సినిమాలు ఎంత భారీ హిట్లు అవుతాయో మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలోనే కొన్ని కీలక స్టంట్లు ఉంటాయి, పెద్ద పెద్ద స్టంట్లు, జంపింగ్ వంటి ఏమైనా స్టంట్ మ్యాన్లు లేకపోతే డూపులు చూసుకున్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి స్టంట్లు బాలకృష్ణతో చేపిస్తారు. దర్శకుడు వద్దన్నప్పటికీ కూడా బాలకృష్ణనే తను ముందుండి నేను తప్పకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. సో ఇలాంటి ఘటనలు అనేకంగా జరిగాయి. అనేక సినిమా వేదికల్లో కూడా ఇటు దర్శకులే కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు అతని గురించి చెప్పిన పడుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్బీకే 111 సినిమాలో కూడా అతను షూటింగ్ లో పాల్గొందామని ప్లాన్ చేసుకున్నాడు. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి యాక్షన్ సీన్లలో అతనే ఎక్కువ పోర్షన్ కనిపిద్దామన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా షూటింగ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ప్రమాదం సాటే ఇది ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. డూప్లను యూజ్ చేసినప్పటికీ కూడా కొన్ని సాధారణమైనటువంటి సీన్లను ఏకంగా హీరోనే పెట్టాలి కాబట్టి అలాంటి పెట్టినటువంటి ఒక సీన్ లోనే ఈ ప్రమాదం
జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో జరిగిన వెంటనే సినీ వర్గాలు వెంటనే కూడా ఒకటవున స్పందించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మోకాలు ప్రాంతంలో అదే విధంగా బాలకృష్ణ వంటి 80% ఉన్నటువంటి కండిషన్స్ లో కూడా అక్కడ పూర్తిగా కూడా చిన్న ట్రైన్ వచ్చినా కూడా దాని పూర్తిగా కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం, లేకపోతే కాలు పెరగడం, కాలు విరగడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి సో సాధారణంగా మజిల్ టేర్ అయినప్పటికీ కూడా తొందరగా స్పందించడంతో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే జరిగింది. సో మైనర్ సర్జరీ అవసరం ఉందని డాక్టర్లు చెప్పడంతో హుటాహుటిన కూడా దానికి కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా మైనర్ సర్జరీని కూడా ఫినిష్ చేశారు. ప్రస్తుతం అయితే అతను కోలుకున్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో పూర్తిగా అతను డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉండడంతో ఇటు రాజకీయ నాయకులే కానీ, అదేవిధంగా సినిమాలో ఉన్నటువంటి కొందరు హీరోలు, అదేవిధంగా దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా అతను తొందరగా కోలుకోవాలంటూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఆ మంత్రి నారా లోకేష్ కూడా అతను కాల్ చేసి మరి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగానైతే అతి త్వరలో మళ్ళీ బాలకృష్ణ సినిమా షూటింగ్ లో పాల్గొంటారంటూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సినిమా షూటింగ్ సంబంధించిన దర్శకుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్రమ్.